హరే కృష్ణ వ్యూవర్స్, వెల్కమ్ టు యశోద కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఇదివరకు వీడియోలో మనము టీహెచ్టి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్ని ఎలా చెక్ చేయాలో మనం చూసాం అనమాట. అయితే ఈ వీడియోలో టీహెచ్టి కెపాసిటర్స్, అలానే ఎస్ఎండి కెపాసిటర్స్, టీహెచ్టి పోలరైజ్డ్ అండ్ టీహెచ్టి నాన్ పోలరైజ్డ్, ఎస్ఎండి పోలరైజ్డ్ అండ్ ఎస్ఎండి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్, వాటి మీద ఉన్నటువంటి కోడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనము ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. వాటి వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీడియోలో మనము తెలుసుకుంటాం అన్నమాట. చూడండి, మనము కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ అనేది కెపాసిటర్ యొక్క బాడీ మీద మార్క్ చేసి ఉంటుందన్నమాట. ఆ బాడీ మీద మార్క్ చేసినటువంటి కోడ్ ప్రకారము మనము దాని వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కెపాసిటెన్స్ వాల్యూ అనేది ఫ్యారెడ్స్లో మెజర్ చేస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ టీహెచ్టి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ ఆర్ టీహెచ్టి పోలరైజ్డ్ కెపాసిటర్, ఇది ఇక్కడ మన బొమ్మలో కనపడుతుంది కదా, అది టీహెచ్టి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. చూడండి, ఈ బొమ్మలో కనపడుతుంది కదా మనకి, ఈ వైట్ మార్క్ ఉన్నదేమో నెగిటివ్, మిగతాదంతా కూడా పాజిటివ్ అన్నమాట. అలానే ఇంకో గుర్తు ఏంటంటే, పొట్టిగా ఉన్నది, ఈ లెగ్ పొట్టిగా ఉంది కదా, ఈ లెగ్ పొట్టిగా ఉన్నదేమో నెగిటివ్ లీడ్ అంటాం, పొడవుగా ఉన్నదేమో పాజిటివ్ లీడ్ అంటాం. అంటే నెగిటివ్ లెగ్, పాజిటివ్ లెగ్, ఇలా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది. ఇక్కడ చూస్తే కెపాసిటర్స్ ని ఎలా కన్వర్షన్ చేశారో ఇక్కడ చూడొచ్చు. 1 మైక్రోఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 ఫారెడ్స్, నానో ఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻9 ఫారెడ్స్, 1 పికోఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻12 ఫారెడ్. ఇక్కడ చూడండి, ఇది మెయిన్గా మనం గుర్తుంచుకోవాలి. 1 మైక్రోఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 1000 నానోఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మిలియన్ పికోఫారెడ్. సరే, మరి ఈ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ యొక్క వాల్యూ ఎలా తెలుసుకోవాలంటే దాని మీద ప్రింట్ చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ కనుక చూస్తే ఇక్కడ 1000 మైక్రోఫారెడ్ 50 వోల్ట్స్ అని డైరెక్ట్గా దీని మీద ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎస్ఎండి నాన్ పోలరైజ్డ్ అండ్ ఎస్ఎండి పోలరైజ్డ్, వాటి కోడ్స్ ఎలా మనం ఉంటుందో చూద్దాం. ఇందులో ఎస్ఎండి పోలరైజ్డ్లో ఎస్ఎండి టాంటాలమ్ కెపాసిటర్, చూడండి బొమ్మలో చూస్తే కనుక ఈ విధంగా ఉంది, ఈ విధంగా మార్క్ చేసింది, దీని మీద కూడా డైరెక్ట్గా మార్క్ చేసింది. చూడండి, ఈ గుర్తుంది కదా, మౌస్ కర్సర్ కనుక మీరు గమనిస్తే ఈ మార్క్ చేసింది ఒక అడ్డగీత దీని మీద ఉంది. చూడండి, దీన్ని పాజిటివ్ అంటాం, మిగతా అంతా నెగిటివ్. అంటే చూడండి, ఇది పాజిటివ్ ఇటు సైడు, ఇది నెగిటివ్. ఈ 33 మ్యూఎఫ్ అనేది కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్, అలానే ఇది వోల్టేజ్ రేటింగ్ అనమాట. కింద 16 ఉంది కదా, ఇది వోల్టేజ్ రేటింగ్. కాబట్టి దీని యొక్క కెపాసిటర్ యొక్క ఈ టాంటాలమ్ కెపాసిటర్ యొక్క వాల్యూ వచ్చేసి 33 మైక్రోఫారెడ్ 16 వోల్ట్స్, 33 మైక్రోఫారెడ్ 16 వోల్ట్స్. కింద ఇంకో రకంగా ఉంది చూడండి, ఈ విధంగా కూడా ఉంటుంది టాంటాలమ్ కెపాసిటర్. ఎస్ఎండి టాంటాలమ్ కెపాసిటర్ అనేది ఈ విధంగా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ 47 అనేది ఉంది కదా, ఈ ఫస్ట్ రెండు కూడా డిజిట్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఈ నెంబర్, దాని తర్వాత నెంబర్ వచ్చేసి మల్టిప్లయర్ అన్నమాట. అంటే ఏంటి, ఈ ఈ అనేది ఉంది చూసారా, దాని పక్కన ఆల్ఫాబెటికల్ లెటర్ అనేది, అది వోల్టేజ్ అన్నమాట, అది వోల్టేజ్. అయితే ఎలా రాయొచ్చు, ఫస్ట్ రెండు డిజిట్స్ ఇక్కడ వేసుకోవాలి, 47 రెండు డిజిట్స్ అలానే వేసుకోవాలి, ఫస్ట్ రెండు డిజిట్స్ అలానే వేసుకొని తర్వాతది ఏంటి, మల్టిప్లయర్ అంటే 10⁻5, 10⁻5. దీన్ని వాల్యూ పికోఫారెడ్స్లో ఉంటుందన్నమాట, పికోఫారెడ్స్. 47 ఇంటూ 10⁻5 పికోఫారెడ్. దీన్ని నేనేం చేయాలి, నానోఫారెడ్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే 47 ఇంటూ 10⁻⁻ డివైడెడ్ బై 1000 చేయాలి. నానోఫారెడ్లోకి రావాలంటే బై 1000 చేయాలి. 3 సున్నాలు, ఇందులో 3 సున్నాలు పోతే ఇక్కడ 2 సున్నాలు ఉంటాయి, 2 పదులు ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, 47 ఇంటూ 10⁻2 డివైడెడ్ బై, దీని వాల్యూ 47 ఇంటూ 10⁻2 నానోఫారెడ్. మళ్ళీ దీన్ని మైక్రోఫారెడ్స్లోకి మార్చాలనుకోండి,
బై 1000 చేయాలి మళ్ళీ బై 1000. 47 ఇంటూ 10⁻², డివైడెడ్ బై 1000. ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, ఇక్కడ 2 సున్నాలు పోయినాయి, ఇక్కడ ఒక సున్నా, అంటే 47/10 మైక్రోఫారెడ్. ఇక్కడ రాద్దాం, ఎంత వచ్చింది వాల్యూ ఇక్కడ? 47/10 నానోఫారెడ్. చూద్దాం ఎంత, 47/10 మైక్రోఫారెడ్. 47/10 మైక్రోఫారెడ్ ఈక్వల్ టు 4.7 మైక్రోఫారెడ్. దీని టోటల్ వాల్యూ ఎంత అంటే కనుక 4.7 మైక్రోఫారెడ్. ఇక్కడ ఈ ఉంది కదా పక్కన, ఆ ఈ వోల్టేజ్ రేటింగ్ అనమాట. ఈ అనేది ఇక్కడ చూడండి, కోడ్ టేబుల్ చూడండి, ఇక్కడ ఈ టేబుల్లో చూస్తే కనుక ఈ అనేది 25 వోల్ట్స్ అనమాట. అంటే దీని వాల్యూ ఎంత? 4.7 మ్యూఎఫ్ 25 వోల్ట్స్. ఇది దీని వాల్యూ అనమాట. ఈ ఎస్ఎండి కెపాసిటర్ యొక్క వాల్యూ వచ్చేసి 4.7 మైక్రోఫారెడ్ 25 వోల్ట్స్ అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకోటి చూద్దాం, చూడండి, ఈ రకంగా ఉంది ఇది. ఇక్కడ ఇదేమో లోగో, ఇదేమో కెపాసిటెన్స్, ఇదేమో కెపాసిటెన్స్, ఇది డిజిట్స్ అన్నమాట. ఓకే, ఈ బొమ్మలో గనక మీరు గమనిస్తే ఈ సింబల్ వచ్చేసి లోగో అన్నమాట. ఓకే, ఈ రెండు వచ్చేసి, ఈ ఫస్ట్ రెండు కూడా డిజిట్స్ అన్నమాట. ఈ ఫస్ట్ రెండు కూడా డిజిట్స్. ఇది మల్టిప్లయర్, ఇదేంది మల్టిప్లయర్ అన్న. ఈ మార్కింగ్ వచ్చేసి పాజిటివ్ ఎండ్, ఇదేమో నెగిటివ్ ఎండ్. ఈ ఏ అనేది వోల్టేజ్ రేటింగ్ అనమాట. ఏ అనేది వోల్టేజ్ రేటింగ్. ఈ టీ అనేది ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ 15 అనేది వీక్ నెంబర్. బీబీ అనేది ఉంది కదా ఇక్కడ, ఇది బ్యాచ్ ఐడి. అయితే దీని వాల్యూ ఎంతో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ దీని వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ నేను వేసుకుంటున్నాను. చూడండి, 22 2 డిజిట్స్. తర్వాత ఏం చెప్పాను? మల్టిప్లయర్. ఏముంది మల్టిప్లయర్ ఇక్కడ? 10⁻7. 10⁻7. 22 ఇంటూ 10⁻7 పికోఫారెడ్. దీన్ని నానోఫారెడ్ కింద కన్వర్ట్ చేయాలి. 22 ఇంటూ 10⁻7 డివైడెడ్ బై 1000. ఈ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు పోతే ఎన్ని ఉన్నాయి? 4. అంటే 22 ఇంటూ 10⁻4 నానోఫారెడ్. దీన్ని మైక్రోఫారెడ్ కింద కన్వర్ట్ చేయాలంటే 22 ఇంటూ 10⁻4 డివైడెడ్ బై 1000 మైక్రోఫారెడ్. ఇక్కడ 3 సున్నాలు పోయి, ఇక్కడ 3 సున్నాలు పోతే ఇక్కడ ఒక సున్నా మిగులుతుంది, ఇక్కడ ఒక సున్నా మిగులుతుంది. అంటే 22 ఇంటూ 10 మైక్రోఫారెడ్ అంటే 220 మైక్రోఫారెడ్. సో ఈ ఎస్ఎండి కెపాసిటర్ యొక్క వాల్యూ ఎంత టోటల్గా అంటే 220 మైక్రోఫారెడ్. 220 మైక్రోఫారెడ్. ఇక్కడ ఏ అనేది వోల్టేజ్ ఎంత? 10 వోల్ట్స్. 10 వోల్ట్స్. దీని వాల్యూ ఇదన్నమాట. 220 మైక్రోఫారెడ్స్ 10 వోల్ట్స్ దీని వాల్యూ ఇది. ఇలా ఈ ఎస్ఎండి తాంతాలం కెపాసిటర్స్ యొక్క వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, కింద చూడండి, ఎస్ఎండి అల్యూమినియం ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. ఇవి ఎక్కువగా మనము ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్ మీద చూస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ జెడ్ సిరీస్ ఇవి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ కెపాసిటర్స్ ఇది జెడ్ సిరీస్ అనమాట. ఇగో జెడ్ సిరీస్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఈ మార్కింగ్ ఉంది కదా, ఇది నెగిటివ్ అనమాట, ఇది పాజిటివ్. ఇక్కడ ఈ డబల్ అనేది ఉంది కదా, ఇది లాట్ నెంబర్ అంటాం దాన్ని. అలానే ఈ 22 అనేది దాని యొక్క కెపాసిటెన్స్ వాల్యూ, ఆ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ. అలానే ఇక్కడ మీరు గమనిస్తే కనుక సి ఉంది కదా, ఇక్కడ సి ఉంది చూడండి, ఫస్ట్ లెటర్, లాస్ట్ రోలో ఫస్ట్ లెటర్, దాన్ని మనము వోల్టేజ్ రేటింగ్ అంటాం. వోల్టేజ్ రేటింగ్. ఈ టీజెడ్ అనేది సిరీస్ అన్నమాట. ఈ టీజెడ్ అనేది సిరీస్. ఈ టీజెడ్ సిరీస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇది 22 అంటే 22 మైక్రోఫారెడ్స్. సి అంటే ఇక్కడ వోల్టేజ్ ఎంత అండి? 16 వోల్ట్స్. 16 వోల్ట్స్. దీని వాల్యూ ఎంత? 22 మైక్రోఫారెడ్ 16 వోల్ట్స్. మనము ఈ కోడ్ టేబుల్స్ అనేవి గుర్తుంచుకోవాలండి, అప్పుడే మనం దాని యొక్క వాల్యూ
ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఎఫ్కే సిరీస్ అన్నమాట. నెక్స్ట్ ఎఫ్కే సిరీస్ చూడండి. ఈ ఎఫ్కే సిరీస్ ఎలా ఉంటాయో ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అని. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇది మనకు తెలిసిన విషయమే. ఇది వచ్చేసి పైన ఈ డిజిట్స్ వచ్చేసి మనకి కెపాసిటెన్స్, కెపాసిటర్ యొక్క వాల్యూ అన్నమాట. ఇది కెపాసిటెన్స్. ఈ ఎఫ్కే అని ఉంది చూసారా, ఇది సిరీస్ అన్నమాట. ఇది సిరీస్. అలానే ఫస్ట్ లెటర్ ఇక్కడ ఉంది కదా, రెండో రోలో ఫస్ట్ లెటర్ ఇదేంటి, వోల్టేజ్ రేటింగ్. ఇది ఇది వోల్టేజ్ రేటింగ్, వోల్టేజ్ అన్నమాట. ఇది ఇది వోల్టేజ్. ఈ ఓపీడి లాస్ట్లో ఉంది కదా, ఓపీడి అనేది ఇది లాట్ నెంబర్ అన్నమాట. అయితే టోటల్గా దీని వాల్యూ ఎంత, 220 మైక్రోఫారెడ్. సి, ఇక్కడ సి అంటే ఏంటి, సి. దీని వాల్యూ ఎంత, 220 మైక్రోఫారెడ్. 220 మైక్రోఫారెడ్. సి, సి ఎంత ఇక్కడ చూడండి, 16 వోల్ట్స్. సి 16 వోల్ట్స్, 16 వోల్ట్. దీని వాల్యూ ఇదన్నమాట. ఈ కెపాసిటర్ యొక్క వాల్యూ ఇది. ఈ పక్కన ఇచ్చారు చూడండి, 220 మ్యూఎఫ్. జే ఉంది ఇక్కడ, జే అంటే జే అంటే 63 వోల్ట్స్. అంటే దీని వాల్యూ 220 మైక్రోఫారెడ్, 63 వోల్ట్స్. ఈ పక్కన ఉన్న కెపాసిటర్ వాల్యూ చూడండి, 220 మ్యూఎఫ్, 63 వోల్ట్స్ అనమాట. అంటే దీని యొక్క ఈ కెపాసిటర్ యొక్క వాల్యూ ఎంత, 220 మైక్రోఫారెడ్, 63 వోల్ట్స్ అనమాట. ఇది ఇక్కడ చూడండి, జీ సిరీస్ అంటాం ఇదిని. ఈ జీ సిరీస్ చూడండి, ఇది తెలుసు మనకు ఆల్రెడీ. ఇది నెగిటివ్, ఈ పక్కది పాజిటివ్. ఇది ఓకే. ఇక్కడ ఫస్ట్ రోలో డిజిట్స్ ఉన్నాయి కదా, అది కెపాసిటర్ యొక్క వాల్యూ అన్నమాట. అంటే 100 మ్యూఎఫ్. ఇక్కడ మొదటి 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ డిజిట్స్ వచ్చేసి వోల్టేజ్ అన్నమాట, 50 వోల్ట్స్. ఈ జీ అనేది సిరీస్ అన్నమాట. ఈ జీ అనేది సిరీస్. ఈ 611 ఉంది కదా, ఇది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. ఇక్కడ మనకు ఈ బొమ్మలో కనపడుతున్నాయి కదా, వీటిని సిరామిక్ కెపాసిటర్స్, ఎస్ఎండి సిరామిక్ కెపాసిటర్స్ అంటాం. వైట్ కలర్లో, అలానే లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, బ్లాక్, ఈ కలర్స్లో ఉంటాయి అన్నమాట. వీటికి ప్లస్ మైనస్ ఉండదు, వీటిని ఎటైనా చెక్ చేయొచ్చు. ఇక్కడ ఈ బొమ్మలో కనుక చూస్తే మీకు ఇవి టీహెచ్టీ నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్ అంటాం. టీహెచ్టీ నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్. వాటి వాల్యూ వాటి బాడీ మీద మార్క్ చేసి ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఈ కెపాసిటర్ మీద ఇది మార్క్ చేసింది 2A104J. ఈ కెపాసిటర్ మీద 2A104K. ఈ కెపాసిటర్ మీద 2A473J. ఈ కెపాసిటర్ మీద 2J104K. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్నాను చూడండి, 2A104J కెపాసిటర్ తీసుకున్నాను. 2A అనేది కెపాసిటర్ యొక్క వోల్టేజ్. ఈ 104 అనేది కెపాసిటర్ యొక్క వాల్యూ. ఈ జే అనేది టాలరెన్స్. జే అనేది టాలరెన్స్. అంటే దీని వాల్యూ ఎలా క్యాల్కులేట్ చేస్తాం చూడండి. దీని వాల్యూ క్యాల్కులేట్ ఎలా చేస్తాము, 2A అనేది కెపాసిటర్ వోల్టేజ్ అనమాట. ఇది కెపాసిటర్ వాల్యూ 104 అనేది. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ వోల్టేజ్ చూడండి, ఈ వోల్టేజ్ రేటింగ్ కోడ్ టేబుల్, కెపాసిటర్ వోల్టేజ్ రేటింగ్ టేబుల్ అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి మనము ఇక్కడ ఈ యొక్క కెపాసిటర్ అనేది వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం అనమాట. ఇక్కడ గమనిస్తే కనుక 2A అంటే వోల్టేజ్, అది ఓకే, కెపాసిటర్ వోల్టేజ్. ఇది వాల్యూ అంటే ఫస్ట్ 2 డిజిట్స్ ఇంటూ 10⁴ పికోఫారెడ్. దీని వాల్యూ ఎంత, 10 ఇంటూ 10⁴ అంటే 10⁵ పికోఫారెడ్. దీన్ని నానోఫారెడ్లోకి మార్చాలనుకోండి, 10⁵ డివైడెడ్ బై 1000 అనమాట. అంటే 1000 అంటే 10⁻3. ఇక్కడ 3 సున్నాలు పోయినాయి, ఇక్కడ 2 సున్నాలు మిగిలినాయి. 10⁻2 నానోఫారెడ్. ఇది నానోఫారెడ్ అంటే 100 నానోఫారెడ్ అనమాట. 100 నానోఫారెడ్. దీన్ని మైక్రోఫారెడ్లోకి మార్చాలంటే మళ్ళీ 100 డివైడెడ్ బై 1000. 2 సున్నాలు పోయినాయి, 2 సున్నాలు పోయినాయి. అంటే 1/10 మైక్రోఫారెడ్. 1/10 మైక్రోఫారెడ్ అంటే ఏంటి, 0.1 మైక్రోఫారెడ్. దీని వోల్టేజ్ 2A అంటే వోల్టేజ్ ఎంత అని చెప్పాము ఇక్కడ. 2A అంటే చూడండి, 2A అంటే 100 వోల్ట్స్ DC, 100 వోల్ట్స్ అనమాట. 100 వోల్ట్స్, 100 వోల్ట్స్. దీని వాల్యూ ఇది అనమాట. దీని వాల్యూ వచ్చేసి
2A104J యొక్క వాల్యూ ఇది. ఈ పక్కన జే అని ఉంది కదా, ఇది జే అంటే టాలరెన్స్ అని చెప్పుకున్నాం కదా. ఎంత టాలరెన్స్ జేకి ఇక్కడ చూడండి. జేకి వచ్చే టాలరెన్స్ ఎంత ఇక్కడ చూడండి. జేకి వచ్చే టాలరెన్స్ ఇక్కడ చూడండి. జే 5%. అంటే దీని వాల్యూ ఎంత అప్పుడు? టాలరెన్స్ +/- 5%. ఇది టోటల్గా దీని వాల్యూ. ఇలా ఈ విధంగా నాన్ పోలరైజ్డ్ THD నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్ యొక్క వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. మళ్ళీ ఇంకో రకం ఉంది చూడండి, ఇక్కడ 3 డిజిట్ కోడ్, అలానే 2 డిజిట్ కోడ్. ఈ విధంగా ఉంటాయి చూడండి పికో ఫ్యారెట్స్. ఈ విధంగా ఉంటుంది బొమ్మలో చూసిన విధంగా. ఫస్ట్ రెండేమో ఫస్ట్ డిజిట్, రెండోదేమో రెండో డిజిట్, థర్డ్దేమో మల్టిప్లయరు, ఫోర్త్దేమో టాలరెన్స్. ఆ పక్కది టాలరెన్స్ అనమాట లాస్ట్ది అది. అలానే ఇక్కడ చూడండి కెపాసిటర్ టాలరెన్స్ కోడ్. లెటర్ బి ఉందనుకో 0.1% టాలరెన్స్, సి ఉంటే 0.25% టాలరెన్స్, డి ఉంటే 0.5% టాలరెన్స్, ఎఫ్ ఉంటే 1% టాలరెన్స్, జి ఉంటే 2% టాలరెన్స్, జే ఉంటే 5% టాలరెన్స్, కే ఉంటే 10% టాలరెన్స్, ఎం ఉంటే 20% టాలరెన్స్, జెడ్ ఉంటే +80% -20% టాలరెన్స్. ఇక్కడ కెపాసిటర్ తీసుకున్నారు 81 జే అని ఉంది దీని మీద. ఈ కెపాసిటర్ మీద ఏముంది? 681 జే అని ఉంది. అంటే దీని వాల్యూ ఎంత? 68 ఇంటూ మల్టిప్లయర్ 10⁻1. 681 కదా, 1. దేంట్లో? పికో ఫ్యారెట్స్ లో. దీని వాల్యూ ఎంత? 680 పికో ఫ్యారెట్. జే ఎంత? ఇక్కడ టాలరెన్స్ ఎంత చెప్పాము? ఇక్కడ 5%, అంటే +/- 5%. దీని వాల్యూ ఇది. ఇక్కడ చూడండి 3 డిజిట్ కోడ్. 47 ఇంటూ ఫస్ట్ 2 డిజిట్స్ రాసుకోవాలి. 47 ఇంటూ 1 అంటే 10⁻1, 470 పికో ఫ్యారెడ్. 104 10 ఇంటూ ఫస్ట్ 2 డిజిట్స్ రాసుకున్నాను ఇంటూ 10⁻4 = 1 lakh పికో ఫ్యారెడ్స్. దాన్ని నానో ఫ్యారెడ్ కింద కన్వర్ట్ చేశారు, 100 నానో ఫ్యారెడ్. 2 డిజిట్ కోడ్ చూడండి. 2 డిజిట్ కోడ్ 47 ఉంది, 47 ఉంది, 47 పికో ఫ్యారెడ్. 10 ఉంది, 10 పికో ఫ్యారెడ్. సింపుల్. ఇక్కడ ఇంకోటి మధ్యలో లెటర్ వచ్చింది అనుకోండి, ఆర్ అని. 4R1 అంటే 4.1. మధ్యలో ఆర్ వచ్చింది అంటే అక్కడ పాయింట్ అని అర్థం. 4.1 పికో ఫ్యారెడ్. 4N1 వచ్చింది అనుకో, ఎన్ వచ్చింది అనుకో, నానో ఫ్యారెడ్ అనమాట. 4.1 నానో ఫ్యారెడ్. మధ్యలో ఎన్ వచ్చిందంటే 4.1 నానో ఫ్యారెడ్. మధ్యలో ఆర్ వచ్చిందంటే 4.1 పికో ఫ్యారెడ్. ఈ విధంగా మనము కెపాసిటర్స్ యొక్క వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ ఈ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అయిపోయిన తర్వాత మనం ఎంచక్క SMPSలు ఎలా రిపేర్ చేయాలో తెలుసుకుంటాము. LCD LED మానిటర్స్ కానీ, LCD LED టీవీస్ కానీ, అలానే హార్డ్ డిస్క్ రిపేర్స్ కానీ, హార్డ్ డిస్క్ రికవరీస్ కానీ, డెస్క్టాప్ మదర్ బోర్డ్స్ కానీ, అలానే ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్ కానీ ఎలా రిపేర్ చేయాలో మనం తెలుసుకుంటాం అనమాట. హరే కృష్ణ.